Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really good and fine. So this is our next class in the Target SBI 2025 batch, which is class 8 అండి. So this is the class 8 of Target SBI 2025 batch. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటంటే మనం ఈ ఛానల్లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ SBI, PO and clerk, ప్రీ అండ్ మెయిన్స్ సిలబస్ని కవర్ అయ్యే విధంగా మనం ఈ టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్ని స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మనం ఈ బ్యాచ్లో 7 క్లాసెస్ కంప్లీట్ చేసాము అండ్ ఆల్ ద క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్. సో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఎస్బీఐ 2025 అని. దాంట్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి అవైలబుల్గా. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారో ఈ క్లాస్ అయిన తర్వాత ఆ క్లాసెస్ని కూడా ఒకసారి చూడండి, సో దట్ యూ విల్ బీ అండర్స్టాండింగ్ ద లెవెల్ ఆఫ్ ప్రీ అండ్ మెయిన్స్ ఆఫ్ ఎస్బీఐ అనమాట. అండ్ యా, సో ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్తో స్టార్ట్ చేయబోతున్నాం, విచ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ నోట్స్ ఫర్ ద ఇంగ్లీష్ క్లాస్ ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ ఈరోజు మనం ఈడియమ్స్ చేస్తున్నాం అనమాట. సో ఈడియమ్స్ని మీరు ఆల్రెడీ ఈడియమ్స్ అండ్ సినోనిమ్స్ రాసిన ప్లేస్లోనే ఒక సెపరేట్ నోట్స్ పెట్టుకొని దీన్ని కూడా ఒక మెయింటైన్ చేయండి ఈడియమ్స్ని. సో ఫస్ట్ ఈడియం ఏంటంటే ఏజ్ ఇన్ ద హోల్. ఏజ్ ఇన్ ద హోల్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి ఇడియంది? A hidden advantage or resource that is kept under secret until needed. సో ఏంటంటే ఏస్ ఇన్ ద హోల్ అంటే ఇది ఒక దాచిపెట్టిన అడ్వాంటేజ్ అనమాట, ఆర్ ఒక రిసోర్స్. దాన్ని ఒక సీక్రెట్గా ఉంచారు, మనకి అవసరం ఉన్నప్పుడు దాన్ని బయటికి తీద్దామని చెప్పి ఒక సీక్రెట్గా దాన్ని ఉంచారనమాట. ఏంటి? ఒక హిడెన్ అడ్వాంటేజ్ ఆర్ రిసోర్స్ దట్ ఈస్ కెప్ట్ సీక్రెట్ సీక్రెట్ అంటిల్ నీడెడ్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఏస్ ఇన్ ద హోల్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏమంటుంది? ద కంపెనీ హ్యాస్ అన్ ఏస్ ఇన్ ద హోల్ విత్ ఇట్స్ ఇన్నోవేటివ్ న్యూ ఫైనాన్షియల్ ప్రొడక్ట్. సో కంపెనీకి ఒక ఏస్ ఇన్ ద హోల్ ఉంది విత్ ఇట్స్ ఇన్నోవేటివ్ న్యూ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అనేది వాళ్ళు ఇంకా బయటికి తీసుకురాలేదు. అండ్ దట్ ఈస్ హ్యావింగ్ అ resource that is kept under secret, which is innovative and it is a new financial product. So ఇది is in the whole usual గా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్లో యూస్ చేస్తాము, బికాస్ ఇది ఒక హిడెన్ అడ్వాంటేజ్ కాబట్టి. అండ్ ఈ సెంటెన్స్లో దీన్ని కూడా మనం పాజిటివ్ వేలో యూస్ చేసాము. ద కంపెనీ హ్యాస్ అన్ ఏస్ ఇన్ ద హోల్ విత్ ఇట్స్ ఇన్నోవేటివ్ న్యూ ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ idiom and I hope that this idiom you are maintaining in a separate notes. Okay, those will do the second part. Add fuel to fire. Adding fuel to fire అంటే to make a situation worse. Making a situation worse అంటే ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అంటే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయడం అంట. సో దట్ దిస్ ఏదైతే గొడవ ఉందో, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం వర్స్ చేస్తున్నామని దాని అర్థం. సో ఏమంటున్నాడు ఫర్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? హిస్ కమెంట్స్ ఓన్లీ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ ఇన్ ద ఆన్గోయింగ్ డిస్ప్యూట్. ఒక డిస్ప్యూట్ ఆల్రెడీ నడుస్తుంది. డిస్ప్యూట్ అంటే ఒక గొడవ, ఆల్రెడీ ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. దానికి ఆ అబ్బాయి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్తున్నాడు. యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ ఇస్ లైక్ మేకింగ్ అ సిచ్యువేషన్ వర్స్, ఆర్ ఒక సిచ్యువేషన్ని రెచ్చగొట్టడం అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ మీనింగ్ ఆఫ్ ద సెకండ్ ఇడియం. అండ్ థర్డ్ని చూద్దాం. అట్ అ క్రాస్ రోడ్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇడియం అండి. దీన్ని చాలా ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్లో కూడా చాలాసార్లు ఇచ్చాడు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇడియం, అట్ అ క్రాస్ రోడ్స్. మనం ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చూద్దాం. అట్ అ పాయింట్ వేర్ డెసిషన్ మస్ట్ బి మేడ్. అట్ అ క్రాస్ రోడ్స్ అంటే వాళ్ళు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్లో వీళ్ళకి డిఫరెంట్ డెసిషన్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఇన్పుట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక డెసిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇది ఒక పాయింట్కి వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించిన ఒక పాయింట్ దగ్గరికి వాళ్ళు చేరుకున్నారు. ఆ పాయింట్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ సిచ్యువేషన్ని దాటుకొని వెళ్ళడానికి. సో దాన్ని అట్ పాయింట్ వేర్ డెసిషన్ మస్ట్ బీ మేడ్, దీన్ని వాళ్ళు ఏమంటారు? అట్ అ క్రాస్ రోడ్స్. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ద బ్యాంక్ ఈజ్ అట్ అ క్రాస్ రోడ్స్ అండ్ నీడ్స్ టు డిసైడ్ వెదర్ టు ఎక్స్పాండ్ ఇంటర్నేషనల్లీ ఆర్ ఫోకస్ ఆన్ డొమెస్టిక్ గ్రోత్. సో ఇప్పుడు ఏంటి? ఒక గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. బ్యాంక్లో గ్రోత్ అవ్వడానికి
బ్యాంక్ని ఇంకా గ్రో చేయడానికి వాళ్ళు ఒక కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ ఆ కమిటీ మీటింగ్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ చైర్మన్ కానీ ఆ డెసిషన్ గ్రూప్ ఏదైతే ఉందో ఓటింగ్ వేసేసి ఒక వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. దే హ్యావ్ టు మేక్ అ డెసిషన్. వాళ్ళు ఆ డెసిషన్ ఏంటి, ఎయిదర్ వాళ్ళు ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ అవ్వాలి, ఆర్ అదే కంట్రీలో లైక్ డొమెస్టిక్ అంటే విత్ ఇన్ అ కంట్రీ దే హ్యావ్ టు గ్రో. either they have to expand internationally out of the country, or they have to grow within the same country. సో ఈ రెండిటి మధ్యలో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు క్రాస్ రోడ్స్ ఉన్నారు అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి ఇంకా ఖచ్చితంగా దీంట్లోంచి. సో దిస్ ఇస్ కాల్డ్ అట్ అ క్రాస్ రోడ్స్, అండ్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ idiom, and this has been asked in the previous SSC and banking exams as well. సో దీన్ని మీరు చాలా క్లియర్గా ఒక నోట్స్లో రాసుకొని మెయింటైన్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద థర్డ్ ఇడియం అనమాట. సో ఫోర్త్ ఏంటో చూద్దాం. ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్ అంటే ఇమీడియట్లీ ఆర్ వితౌట్ ఎనీ హెసిటేషన్. సో ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్ అంటే ఇమీడియట్గా ఆ పని చేయడం, ఆర్ ఏదైనా హెసిటేషన్ లేకుండా, వితౌట్ ఎనీ డౌట్ యు ఆర్ డూయింగ్ దట్ వర్క్ ఇస్ కాల్డ్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ద బ్యాంక్ విల్ అప్రూవ్ లోన్స్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ది హ్యాట్ ఫర్ దర్ బెస్ట్ క్లయింట్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ఇక్కడ ఏంటంటే ద బ్యాంక్ విల్ అప్రూవ్ బ్యాంక్ లోన్స్ని అప్రూవ్ చేస్తుంది ఫర్ దేర్ బెస్ట్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ లోన్స్ని తొందరగా అప్రూవ్ చేసిద్ది. ఆర్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ద బ్యాంక్ విల్ అప్రూవ్ ద లోన్. సో ఎట్ ద డ్రాప్ ఆఫ్ ది హ్యాట్ అంటే వితౌట్ ఎనీ డౌట్ కూడా వస్తుంది, వితౌట్ ఎనీ హెసిటేషన్ ఆర్ వితౌట్ ఎనీ డౌట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్ అనమాట. సో 4 idioms మనం చదివాము, అండ్ ఐ హోప్ దట్ ఈ 4 idioms మీకు ఒక ఒక న్యూ ఒక కొత్తగా మీరు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు ఈ 4 idioms లో. సో మనం 4ని కంప్లీట్ చేసాం కదా. మీకు ఈ idioms అని ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉన్నాయో నచ్చుతుందో అది ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ ద టైమ్లీ అప్డేట్స్. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఇడియం ఏంటో చూద్దాం. ఆల్ ఇన్ అ డేస్ వర్క్ అంటే ఒక్క రోజులోనే అండర్స్టాండ్ ద ఇడియం, లైక్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఇన్ అ డేస్ వర్క్ ఒక డేలో మనం ఒక వర్క్ చేస్తున్నాం. ఇది ఒక డే అనుకుంటే, ఒక డేలో ఒక వర్క్ చేస్తుంటే ఆల్ ఇన్ అ డేస్ వర్క్. ఆల్ అంటే ఏంటి, ఎక్కువ పని చేస్తున్నామని. సంథింగ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ నార్మల్ అండ్ రొటీన్ టాస్క్. ఇదంతా ఆల్ ఇన్ డేస్ వర్క్ అంటే ఈ ఆల్ ఏదైతే ఉందో ఒక రోజు వర్క్లో అది జస్ట్ ఒక రొటీన్ వర్క్ అని చెప్తున్నాడు. ఒక రొటీన్ వర్క్ ఆర్ ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ పార్ట్ ఆఫ్ ద వర్క్. సో ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం దీని సెంటెన్స్కి. ఫర్ ద ఇడియం, హ్యాండ్లింగ్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఆల్ ఇన్ అ డేస్ వర్క్ సీనియర్స్ ఫర్ సీనియర్ బ్యాంకర్స్ అనమాట. ఆల్ ఇన్ అ డేస్ వర్క్ అంటే ఒక సీనియర్ బ్యాంకర్కి లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కష్టమైన పనులు కూడా వాళ్ళకి ఆల్ ఇన్ డేస్ వర్క్ అంటే ఇట్ హ్యాస్ బికమ్ అ నార్మల్ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ అనమాట. లార్జ్ ట్రాన్సాక్షన్స్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళ జాబ్లో ఒక నార్మల్ రొటీన్ టాస్క్ అనేది అయిపోయింది అని చెప్తున్నాడు, విచ్ ఈస్ టు బి నోటెడ్. మీరు ఈ ఇడియంకి ఇంకా ఐ హోప్ మీరు ఈ ఫిఫ్త్ ఇడియం ఏదైతే ఉందో, ఫిఫ్త్ ఇడియం అండ్ థర్డ్, దీనికి కమెంట్ సెక్షన్లో మీరు ఇంకా దీనికి టూ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇంకా ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకా మిగిలిన ఇక కొత్త ఎగ్జాంపుల్స్ని ఫిఫ్త్ ఇడియం అండ్ థర్డ్ ఇడియంకి కొత్త ఎగ్జాంపుల్ అయితే ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఆల్ ఇయర్స్ అంటే పేయింగ్ అటెన్షన్. సో ఆల్ ఇయర్స్ అంటే పేయింగ్ అటెన్షన్, లిసనింగ్ కేర్ఫుల్లీ లిసనింగ్ కేర్ఫుల్లీ. ఆల్ ఇయర్స్ అంటే పేయింగ్ అటెన్షన్ ఆర్ లిసనింగ్ కేర్ఫుల్లీ అని వస్తుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు బి ఆల్ ఇయర్స్ వైల్ యు ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో యూ షుడ్ బి very attentive while you are in the classroom, and you should be listening to the class very carefully without ఎనీ సెకండ్ థాట్ అనమాట. సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మీరందరూ ఆల్ ఇయర్స్ అంటే యూ షుడ్ బి వెరీ ప్రొడక్టివ్, lucrative, and you should be very much paying attention to the teacher who is teaching the class in the classroom. So ఆల్ ఇయర్స్ అంటే పేయింగ్ అటెన్షన్ అంటున్నారు, అండ్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో థర్డ్ అండ్ ఫిఫ్త్ ఇడియంకి మీరు 2 ఎగ్జాంపుల్స్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ ఇడియం, అ పెన్నీ ఫర్ యువర్ థాట్ అంటే
a penny for your thought ante a way to ask someone what they are thinking. So what is going in your mind. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండిపోతాం కదండి. లైక్ ఇప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ అప్పుడప్పుడు ఉండిపోతాం. సో ఇప్పుడు మన మైండ్లో ఏం రన్ అవుతుందో మనకి మనకి మాత్రమే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు. సో పక్కన వాళ్ళు వచ్చి మనల్ని అడగొచ్చు, లైక్ వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఈస్ ద పెనీ ఆఫ్ యువర్ థాట్. సో సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు చూడండి, యూ హ్యావ్ బీన్ ఎగ్జాంపుల్ చూడండి, యూ హ్యావ్ బీన్ awfully quiet అంటే యూ హ్యావ్ బీన్ సో క్వైట్ అనమాట. సో అ పెన్నీ ఫర్ యువర్ థాట్, వాట్ ఆర్ యూ థింకింగ్. అ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ అని చెప్పేసి, వాట్ ఈస్ రన్నింగ్ యువర్ మైండ్ని మనం పక్కన వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అ పెన్నీ ఫర్ యువర్ థాట్ అనే ఇడియంని యూస్ చేస్తాము. సో సెవెంత్ ఇడియంకి మీనింగ్ అదే అనమాట. అండ్ we are reaching our last idiom, eighth. సో ఎయిత్ ఇడియంని చూసిన తర్వాత మనం వేరే క్లాసెస్ని కూడా చూద్దాం. సో ఏంటి ఎయిత్ ఇడియం? ఎట్ యువర్ సర్వీస్ అంటే ఏంటి? రెడీ టు హెల్ప్. ఎట్ యువర్ సర్వీస్ అంటే రెడీ టు హెల్ప్. ద కస్టమర్ సర్వీస్ టీమ్ ఈజ్ ఎట్ యువర్ సర్వీస్ ఫర్ ఎనీ ఇష్యూస్. సో కస్టమర్ సర్వీస్ టీమ్, మనం కస్టమర్ సపోర్ట్ అనేది మనకు చాలా దగ్గర చూస్తాం. ఆ కస్టమర్ సపోర్ట్ టీమ్ ఏం చేస్తుంది, మనకు కంటిన్యూస్గా మన ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి, మనకి హెల్ప్ చేయడానికి ఉంటుంది. సో అట్ యువర్ సర్వీస్ అంటే రెడీ టు హెల్ప్ అని దాని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు దాకా ఐ హోప్ దట్ దిస్ ఎయిత్ ఇడియం ఆల్సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా మనం 8 ఇడియమ్స్ని ఆల్రెడీ చదువుకున్నాము అండ్ ఇంగ్లీష్ క్లాస్ని ఇక్కడ ఆపేద్దాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఐ హోప్ దట్ మీరు ఇంగ్లీష్ క్లాస్ని ఇలా జస్ట్ వినేసి వదిలేయడం కాకుండా మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. బికాస్ దట్ విల్ రియలీ బీ హెల్ప్ఫుల్ అండి. డోంట్ ఇగ్నోర్ మై వర్డ్స్. ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఒక నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత పాత మీనింగ్స్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. పాత మీనింగ్స్ని, పాత ఇడియమ్స్ని, ఒకసారి పాత ఇంగ్లీష్ క్లాస్లో ఏవేవైతే చెప్పానో, లైక్ పారాజంబుల్ క్లాస్ మనం ఆల్రెడీ తీసుకున్నాము, క్లోజ్ టెస్ట్ తీసుకున్నాము, అండ్ ఐడియమ్స్ తీసుకున్నాం, సినోనిమ్స్ తీసుకున్నాం. ఇలా మనం ఒక 6 to 7 కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కూడా చేసాము. సో ఈ విధంగా మనం చాలా ఆల్రెడీ 6-7 క్లాసెస్లో చాలా కవర్ చేసామన్నమాట. అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ ప్రతి క్లాస్లో, ప్రతి క్లోజ్ టెస్ట్లో, ప్రతి పారాజంబుల్ క్లాస్లో నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఒకదానికి ఒకటి లింకేజ్ చూసుకోవాలి, ఒకదానికి క్లోజ్ టెస్ట్ ఎట్లా ఆన్సర్ చేయాలి, లైక్ పారాజంబుల్లో మనం ఎలా లింక్స్ ఫామ్ చేయాలి, అండ్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్కి ఏ విధంగా మనం హెన్స్ తీసుకొని ఎలా ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ విజిట్ ద అదర్ క్లాసెస్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ వెల్, బికాస్ ఇంగ్లీష్కి ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము, విచ్ ఈస్ అవర్ రీజనింగ్ క్లాస్. అండ్ ఫర్ దిస్ రీజనింగ్ క్లాస్ నేను మీకు ఇచ్చే టైం ఇస్ అరౌండ్ 5 minutes ఆఫ్ టైం. ఈ 5 minutesలో మీరు ఈ పజిల్ని కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దిస్ పజిల్ ఇస్ ఫర్ ద మెయిన్స్ లెవెల్, ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ అదర్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, పిఓ అండ్ క్లర్క్ వాళ్ళకి పనికొస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ try solving this question within 5 minutes of time. And yeah, I hope that you have paused the question and started solving it. 5 minutes మీరు సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ నాట్, మనం ఇప్పుడు కలిసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం వితిన్ 5 minutes. సో ఏమంటున్నాడు క్వశ్చన్లో? ఫస్ట్ A, B, C, D and F, E and F are 6 employees working in organization in different cadres. సో A to F 6 employees ఉన్నారు. ఆ 6 employees డిఫరెంట్ క్యాడర్స్లో పనిచేస్తున్నారు ఒక ఆర్గనైజేషన్లో. అండ్ ఆ క్యాడర్స్ ఇచ్చారు. సో మనం ఆ క్యాడర్స్ని ఫస్ట్ రాసుకుందాం కింద. ఓకే, ఏమంటున్నాడు? ఫస్ట్ ఎల్డిసి, యూడిసి, ఎంటీఎస్, ఎల్డిసి, యూడిసి, అసిస్టెంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ విధంగా 6 కేడర్స్లో 6 employees ఉన్నారు అని అంటున్నాడు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటన్. ఎంటీఎస్, ఎల్ఈసి, యూడిసి, అసిస్టెంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. ద నంబర్, ఇప్పుడు హింట్స్ ఇచ్చాడు. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ అబవ్ డి, డి కన్నా పైన ఎంతమంది ఉన్నారో బి కన్నా తక్కువ అంతమంది మాత్రమే ఉన్నారు. ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిలో బి ఎంతమంది ఉంటే అబవ్ డి అంతమంది ఉన్నారు. అండ్ ఏ ఈజ్ నాట్ ప్లేస్ ఇన్ ద లీస్ట్ 2 cadres. సో ఏ లీస్ట్ 2 cadresలో ఏని ప్లేస్ చేయలేదు. సో లీస్ట్ 2 cadres ఏవి? ఎంటీఎస్ ఏ అవ్వదు అండ్ ఎల్డీసీ కూడా ఏ
అవ్వదు అని అంటున్నాడు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్. అండ్ నెక్స్ట్, నన్ ఆఫ్ ద పర్సన్స్ హూస్ నేమ్స్ ఆర్ వోవెల్స్ ఆర్ అబవ్ అసిస్టెంట్ క్యాడర్. అసిస్టెంట్ క్యాడర్ కన్నా పైన ఓవెల్స్ ఎవరు ఉన్నారు మనం ఇందులో? ఏ అండ్ ఈ మాత్రమే ఓవెల్స్ ఉన్నారు. ఆ ఓవెల్స్ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా అసిస్టెంట్ పైన ప్లేస్ అవ్వలేదు అంటే ఇక్కడ ఏ ఈ రాదు అండ్ ఇక్కడ ఏ అండ్ ఈ రాదు. సో మనకి ఏకి వచ్చే పాసిబిలిటీస్ ఏంటి? ఏ ఎదర్ అసిస్టెంట్ అవ్వచ్చు ఆర్ ఏ ఎదర్ యూడిసి అవ్వచ్చు. ఏకి అయితే మనం ఫిక్స్ చేయగలం, ఈకి ఇంకా తెలియదు. ఓకే, నెక్స్ట్, ఎఫ్ ఈజ్ సెకండ్ హైయర్ క్యాడర్ టు ఈ. సో ఈకి సెకండ్ హైయర్ క్యాడర్ ఎవరు? ఎఫ్. ఇక్కడ మధ్యలో ఒక క్యాడర్ ఉంటుంది, ఎఫ్ సెకండ్ హైయర్ క్యాడర్. అండ్ ఏ ఈజ్ సెకండ్ లోవర్ టు సి. సో సికి సెకండ్ లోవర్ క్యాడర్ ఏ అంటున్నాడు. సో మనం ఇక్కడ ఏని ప్లేస్ చేసాం కాబట్టి దీన్ని బట్టి సిని ప్లేస్ చేద్దాం. సో సిని ఇద్దరు ఎక్కడ అవ్వచ్చు ఆర్ ఎక్కడ అవ్వచ్చు. ఓకే, డి హ్యాస్ హైయర్ క్యాడర్ దెన్ ఎఫ్. సో డికి ఎక్కువ క్యాడర్ ఉంది ఎఫ్ కన్నా. సో ఇది ఒక క్లూ అనమాట, రాసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు, క్యాడర్ ఆఫ్ సి ఈజ్ హైయర్ దాన్ ఏ అండ్ బి. సి యొక్క క్యాడర్ ఏ అండ్ బి కన్నా ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు. అండ్ ఎఫ్ ఈజ్ నాట్ అబవ్ యూడిసి. ఎఫ్ ఈజ్ యూడిసి కన్నా పైన ఎఫ్ రాడు. ఎఫ్ ఈజ్ నాట్ అబవ్ యూడిసి. సో ఎఫ్ ఈజ్ ఎఫ్ మే బి ఎయిదర్ యూడిసి ఆర్ బిలో. ఎఫ్ కెన్ బి ఎయిదర్ యూడిసి ఆర్ బిలో. సో ఇప్పుడు ఇచ్చిన హింట్స్ బట్టి మనం ఇక్కడ క్వశ్చన్ని కంప్లీట్ చేద్దాము. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనము సి అండ్ ఏని ప్లేస్ చేసేసాము, ఇది తీసేద్దాము. అండ్ ఏ ఆర్ ఈని ఫిక్స్ చేసేసాము. సి. సో ఇంకా ఏంటి, డి అండ్ డి కన్నా పైన ఎంతమంది ఉంటే బి కన్నా తక్కువ అంతమంది మాత్రమే ఉన్నారు. సో దీంట్లో మనకి ఈ టూ పొజిషన్స్లో డి అండ్ బిని ఫిల్ చేయొచ్చు. ఓకే, సో మనం ఎయిదర్ డి ఇక్కడ ఆర్ బి ఇక్కడ రావచ్చు ఆర్ డి అండ్ బి ఇక్కడ రావచ్చు. అండ్ మిగిలిన ప్లేస్ ఎంత? ఎఫ్ అండ్ డి. ఎఫ్ ఇక్కడ వస్తుంది అండ్ ఈ ఇక్కడ వస్తుంది. సో ఇదే విధంగా చూసుకుంటే మనకి డి ఆర్ బి ఎయిదర్ ఇక్కడ రావచ్చు ఆర్ డి ఆర్ బి ఇక్కడ రావచ్చు. అండ్ ఎఫ్ అండ్ ఈని మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. కానీ మనకి సి క్యాడర్ ఏ అండ్ బి కన్నా ఎక్కువ ఉంది. సి క్యాడర్ ఏ అండ్ బి కన్నా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఖచ్చితంగా డి రాదు, ఇక్కడే డి వస్తుంది అనమాట. సి క్యాడర్ ఏ అండ్ బి కన్నా ఎక్కువ ఉంది అంటే ఏ బి కన్నా ఎక్కువ సి క్యాడర్ ఉంటుంది. సో మనం దీన్ని కూడా రాసుకుందాము. డి ఇస్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటున్నాడు. డి ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్. మనం ఇక్కడ డి ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం డి ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే ఇక్కడ బి ఇక్కడ రాదు. అండ్ డి ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్ మనం ఇక్కడ బి వస్తుంది, సారీ ఇక్కడ బి వస్తుంది అండ్ ఇక్కడ డి వస్తుంది. డి ఈస్ గ్రేటర్ దెన్ ఎఫ్. ఓకే, ఇది కూడా రాసేసాము. ఎఫ్ ఇది కూడా రాసేసాము, ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. అండ్ ఎఫ్ ఈజ్ యూడిసి ఆర్ బిలో. ఎఫ్ క్యాడర్ యూడిసి ఆర్ ఎఫ్ ఈజ్ నాట్ అబవ్ యూడిసి అన్నాడు. ఎఫ్ ఇక్కడ అసిస్టెంట్ అయిపోయింది. సో ఈ మొత్తం సినారియో రాంగ్ అయిపోయింది. సో మనకు కరెక్ట్ వచ్చింది ఏంటంటే ఇదే కరెక్ట్ అనమాట, సిడిఏఎఫ్ బిఈ. సో దిస్ ఇస్ వాట్ ద కరెక్ట్ ప్లేస్మెంట్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ పజల్ని అరేంజ్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు ఈ హింట్స్ని పక్కన తీసేద్దాము. సో దట్ మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఏమంటున్నాడో చూద్దాం. ఓకే, now all of them are eligible for promotional exam in an organization that is conducted for 100 marks. సో వీళ్ళందరూ ఒక ప్రమోషనల్ ఎగ్జామ్కి పార్టిసిపేట్ చేశారు. ఆ ప్రమోషనల్ ఎగ్జామ్ 100 మార్క్స్కి కండక్ట్ చేశారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ రైట్ ద ఎగ్జామ్ సేమ్ ఎగ్జామ్ ఫర్ ప్రమోషన్. సో అందరూ సేమ్ ఎగ్జామ్ రాశారు ప్రమోషన్కి. అండ్ హూ సో ఎవర్ క్వాలిఫైస్ ఇన్ ద ఎగ్జామ్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ అ ప్రమోటెడ్ టు అ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 క్యాడర్స్. సో ఎవరైతే ఆ ప్రమోషన్ టెస్ట్ని క్వాలిఫై అవుతారో 100 మార్క్స్కి, దాంట్లో మ్యాక్సిమం 2 ప్రమోషన్స్ వస్తాయి. 2 మ్యాక్సిమం ప్రమోషన్స్ వస్తాయంటే ఇప్పుడు అసిస్టెంట్ ఉన్నారనుకోండి, అసిస్టెంట్ వాళ్ళు మ్యాక్సిమం 2 ప్రమోషన్స్ అంటే ఏడీ మ్యాక్సిమం ఏడీ వాళ్ళు అవ్వగలరు. అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వగలరు బికాస్ ఆఫ్ ద బేస్డ్ ఆన్ ద మార్క్స్ హీ హాస్ స్కోర్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో ఏమంటున్నాడు, మ్యాక్సిమం 2 క్యాడర్స్. సో ఒకవేళ అదే అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోండి, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ తర్వాత ఒక +1 అండ్ +2 మ్యాక్సిమమ్ ఆఫ్ 2 క్యాడర్. సో ఆ 2 క్యాడర్స్ ఏంటో చూద్దాం. ద అదర్ హైయర్ క్యాడర్స్ దే క్యాన్ బి ప్రమోటెడ్ టు బి ఈస్ డెప్యూటీ డైరెక్టర్ అండ్ జాయింట్ డైరెక్టర్. సో అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా పైన ఇంకా ఏమున్నాయి, ఇంకో టూ కేడర్స్ ఉన్నాయి. సో పక్కన ఇక్కడ రాసుకుందాము. ఇదే ఇలాగే ఎంటీఎస్, ఎల్డిసి, యూడిసి, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, దానికన్నా పైన డెప్యూటీ డైరెక్టర్ అండ్ దానికన్నా పైన జాయింట్ డైరెక్టర్. సో ఈ విధంగా ఇప్పుడు ప్రమోషన్ టెస్ట్ రాసిన తర్వాత వచ్చే ఆఫ్టర్ ప్రమోషన్. ఓకే, ఆఫ్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇవి
కొత్త 2 పోస్ట్స్ యాడ్ అయినాయి. ఒకటి జాయింట్ డైరెక్టర్, ఇంకొకటి డెప్యూటీ డైరెక్టర్. ద పర్సన్ who scores marks between 60 to 80 marks is eligible for one promotion. సో 100 మార్క్స్ కదా, 100 మార్క్స్లో 60 నుంచి 80 మధ్యలో వచ్చిన మార్క్స్ వాళ్ళకి ఒక ప్రమోషన్ వస్తుంది అనమాట. అండ్ ద పర్సన్ హూ స్కోర్స్ మార్క్స్ బిట్వీన్ 81 అండ్ 100, 81 నుంచి 100 స్కోర్ అయిన వాళ్ళకి 2 ప్రమోషన్స్ వస్తాయి. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డబుల్ ప్రమోషన్. సో వాళ్ళకి 2 ప్రమోషన్స్ వస్తాయి. ఎనీ పర్సన్ స్కోర్ లెస్ దాన్ 60. సో ఇంకా లెస్ దాన్ 60 మార్క్స్ స్కోర్ అయిన వాళ్ళందరికీ కంటిన్యూ టు బీ ఇన్ ద సేమ్ క్యాడర్, నో ప్రమోషన్. ఓకే, వాళ్ళకి ప్రమోషన్ రాదు. ఆఫ్టర్ ద ప్రమోషన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సిటెడ్ ఇన్ ట్రయాంగులర్ టేబుల్ ఫేసింగ్ ఇన్సైడ్. సో ప్రమోషన్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక ట్రయాంగులర్ టేబుల్లో కూర్చున్నారనమాట. ఇన్సైడ్, ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఇట్లా ఈ ట్రయాంగులర్ టేబుల్లో వాళ్ళందరూ కూర్చున్నారు, ఫేసింగ్ ఇన్సైడ్ అంటున్నాడు. సో ఈ విధంగా మనం రాసుకుందాము. అండ్ ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివాం కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ కంప్లీట్ చేద్దాం ఏమంటున్నాడు. ఓకే, సో ఏమంటున్నాడో చూద్దాం. C scored 88 marks and sits opposite the person who is working as UDC who sits at the corner of the table. సో C అనేవాడు, ఇక్కడ C ఏమొచ్చింది, ఇక్కడ C అసిస్టెంట్ డైరెక్టర్. సో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి తనకి 88 మార్క్స్ వచ్చాయంటే ఏంటి, 88 మార్క్స్ అంటే ఈ దీంట్లో తను ఫిట్ అవుతున్నాడు. 88 మార్క్స్ వచ్చాయంటే తనకి 2 ప్రమోషన్స్ వచ్చాయి. సో C అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న C జాయింట్ డైరెక్టర్ అయ్యాడు అనమాట. ఆఫ్టర్ ప్రమోషన్ C హ్యాస్ బికమ్ జాయింట్ డైరెక్టర్. C 88 మార్క్స్ అండ్ ఎక్కడ ప్లేస్ అయ్యారో మనం లాస్ట్లో చూసుకుందాము. C 88 మార్క్స్ వచ్చాయి అండ్ సిట్స్ ఎట్ ద అండ్ C అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్. ఓన్లీ 2 పర్సన్స్ స్కోర్ లెస్ దాన్ 60. సో 2 పర్సన్స్కే లెస్ దాన్ 60 మార్క్స్ వచ్చాయంటే 2 పర్సన్స్కే నో ప్రమోషన్స్ వచ్చాయని అర్థం. అండ్ బోత్ ఆఫ్ దెమ్ సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్, ఇద్దరే కూర్చున్నారు అంటున్నారు. సో 2 పర్సన్స్కి నో ప్రమోషన్స్ వచ్చాయి. ద పర్సన్ ఎట్ ఎల్డీసీ క్యాడర్ ఇస్ ప్రమోటెడ్ టు అసిస్టెంట్. ఎల్డీసీ క్యాడర్లో ఎవరున్నారు, బీని అసిస్టెంట్కి ప్రమోట్ అయ్యారు. సో బీని ఎల్డీసీ నుంచి అసిస్టెంట్ కంటే ఇక్కడ బి వస్తారు అనమాట. And the persons whose names are vowels are sitting opposite to each other. LDC నుంచి Bకి అసిస్టెంట్ కి ప్రమోషన్ అయింది అండ్ whose names are vowels. సో A and E ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చున్నారు అని చెప్తున్నాడు. అక్కడ అది పక్కన పెడదాం. A స్కోర్డ్ మార్క్స్ మోర్ దాన్ 90. సో ఏకి మోర్ దాన్ 90 మార్క్స్ వచ్చాయంటే తను కూడా ఈ కేటగిరీలో వస్తున్నాడు. సో ఏకి డబుల్ ప్రమోషన్ వచ్చింది. అసిస్టెంట్ ఉన్న ఏ డబుల్ ప్రమోషన్ అయ్యి ఏడి అయ్యాడు. సో ఏ ఇక్కడ ప్లేస్ చేస్తాము ఏని. అండ్ డు నాట్ సెట్ ఇన్ ద కార్నర్, ఏ కార్నర్లో కూర్చోడు అంటున్నారు. ద పర్సన్ వర్కింగ్ యాజ్ ఎంటీఎస్ గెట్స్ ప్రమోటెడ్ టు హైయర్ లెవెల్. సో ఎంటీఎస్కి ప్రమోషన్ వచ్చింది హైయర్ లెవెల్కి అని చెప్తున్నాడు. బట్ అది ఎల్డీసీకి వచ్చిందా యూడీసీకి వచ్చిందా అని మనకు తెలియదు అనమాట. మాక్సిమం యూడీసీకే ఎంటీఎస్ ప్రమోషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ముగ్గురిని అరేంజ్ చేస్తాం. ఏ బి సి డి అండ్ ఈఎఫ్లో మనం ఏబిసి ఏ బి అండ్ సిని ప్రమోట్ చేసేసాము. అండ్ ఎంటీఎస్లో ఎవరున్నారు, ఎఫ్కి ఎంటీఎస్లో ఎవరున్నారు, ఈకి ప్రమోషన్ వస్తుంది అంటున్నారు. సో ఈకి ప్రమోషన్ వస్తుంది. సో మిగిలిన డి అండ్ ఎఫ్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి మాత్రం నో ప్రమోషన్ వచ్చింది కాబట్టి డి అండ్ ఎఫ్ వాళ్ళ క్యాడర్స్లోనే కూర్చుంటారు. సో డి క్యాడర్ ఏంటి, ఆఫీసర్. సో డి ఆఫీసర్లోనే ఉంటాడు. అండ్ ఎఫ్ క్యాడర్ యూడీసీ కాబట్టి ఎఫ్ యూడీసీలోనే ఉంటారనమాట. అండ్ ఈకి ప్రమోషన్ వచ్చింది అంటున్నాడు కాబట్టి యూడీసీ వచ్చి ఉండదు. ఎందుకంటే ఎఫ్ని మనం యూడీసీలో ఎఫ్ని మనం ప్రమోట్ చేయలేము కాబట్టి ఎఫ్ని యూడీసీలోనే ప్లేస్ చేస్తాము. అండ్ ఈకి ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఈని మనం ఎల్డీసీలో ప్రమోట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఈ. అండ్ ఇక్కడ ఒక వేకెంట్ ఉంటుంది ప్లేస్, ఇక్కడ ఒక వేకెంట్ ప్లేస్ ఉంటుంది. సో ఈ విధంగా ఆఫ్టర్ ప్రమోషన్ మనం అందరినీ ఇక్కడ ప్లేస్ చేసేసాము. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం వీళ్ళని ఒక ట్రయాంగులర్ టేబుల్లో ప్లేస్ చేయాలన్నమాట. సో ట్రయాంగులర్ టేబుల్లో ప్లేస్ చేయడానికి నేను కొంచెం ఇక్కడ స్పేస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి మనం హింట్స్ మళ్ళీ ఆ కింద హింట్స్ చూస్తే మనకి ఇంకొక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మనం క్లియర్గా మొత్తం క్వశ్చన్ని సాల్వ్ చేసేద్దాము. సో ఏమంటున్నాడు, సి స్కోర్డ్ 88 మార్క్స్ అండ్ సిట్స్ ఆపోజిట్ ద పర్సన్ హూ ఇస్ వర్కింగ్ యాజ్ యూడీసీ. వర్కింగ్ యాజ్ యూడీసీ అంటే ఎవరు, ఎఫ్. సో ఎఫ్ ఒక కార్నర్లో పెడదాము, ఎఫ్ని ఒక కార్నర్లో పెడదాం, ఎఫ్ ఒక యూడీసీ అని అనుకుందాం ఇక్కడ. సో సి ఆపోజిట్గా కూర్చున్నారు కాబట్టి ఇక్కడ సి ఏంటి పొజిషన్, జాయింట్ డైరెక్టర్. సో ఇక్కడ సి జాయింట్ డైరెక్టర్ అండ్ ఇక్కడ సి
UDC అన్నమాట. ఓకే, only two persons and both of them sit adjacent to each other. Only two persons scored less than 60 ఎవరికి స్కోర్ చేశారు, ఎవరికైతే ప్రమోషన్ రాలేదు. సో ప్రమోషన్ రాని వాళ్ళు డి అండ్ ఎఫ్. డి అండ్ ఎఫ్ సిట్స్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో డి ఇక్కడ రావచ్చు అండ్ డి ఇక్కడ రావచ్చు, ఎందుకంటే ఎఫ్ని మనం ఆల్రెడీ ప్లేస్ చేస్తాం. సో డి యొక్క పొజిషన్ ఏంటి, ఆఫీసర్, అండ్ డి ఇక్కడ కూడా ఆఫీసర్ అనమాట. సో ఇక్కడ రాసేసాము. సో ఈ పాయింట్ అయిపోయింది, ఈ పాయింట్ అయిపోయింది. The person at LDC category is promoted to and the persons whose names are vowels are sitting opposite to each other. So A and E are sitting ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఏ అండ్ ఈకి ఇక్కడ ఇది ఉంటుంది అండ్ ఏ అండ్ ఈకి ఇక్కడ ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏ స్కోర్డ్ మార్క్స్ మోర్ దెన్ 90 అండ్ డు నాట్ సెట్ ఇన్ ద కార్నర్. సో ఏ కార్నర్లో ఉండదు కాబట్టి ఏ ఎడ్జ్లోనే ఉండాలి. సో ఏ ఇక్కడ వస్తుంది అండ్ ఈ ఇక్కడ వస్తుంది, అండ్ ఏ ఇక్కడ వస్తుంది అండ్ ఈ ఇక్కడ వస్తుంది. సో ఏ అండ్ ఈని మనం ప్లేస్ చేస్తాము. అండ్ ఏ క్యాడర్ ఏంటి, ఏ క్యాడర్ ఇస్ అసిస్టెంట్ డైరెక్టర్, ఏ ఇస్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఏ ఇస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ. అండ్ ఈ ఏంటి, ఈ ఎల్డిసి. సో ఈ ఎల్డిసి ఇక్కడ, సో ఈ ఎల్డిసి ఇక్కడ. సో మిగిలిపోయింది ఎవరండి, ఏ అయిపోయింది, ఏ ఇక్కడ బి రావాలి. సో ఇక్కడ బి రావాలి. సో బి క్యాడర్ ఏంటి, బి క్యాడర్ ఇస్ అసిస్టెంట్, బి క్యాడర్ ఇస్ అసిస్టెంట్ అండ్ బి క్యాడర్ ఇస్ అసిస్టెంట్. ఈ రెండిట్లో ఏంటో మనం చూద్దాం. ద పర్సన్ వర్కింగ్ యాజ్ ఎంటీఎస్ gets promoted to higher level. So ఇక్కడ రాస్తాము immediate right of LDC. Immediate right of LDC is occupied by the fourth highest cadre after the promotion. Immediate right of LDC. సో ఇక్కడ మనం చూసుకుంటే అందరూ విత్ ఇన్సైడ్ కూర్చున్నారు కాబట్టి immediate right of LDC. LDCకి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్. LDCకి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్, LDC నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఎవరు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్. ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఎవరు, ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఆఫ్టర్ ద ప్రమోషన్ అంటున్నారు కదా. సో ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఎవరు, 1 2 3. సో ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ అంటే 1 2 3 అండ్ 4. సో ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఇస్ ఆఫీసర్. సో ఎల్డిసి నుంచి is occupied by the fourth highest cadre. ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ అంటే ఆఫీసర్. సో ఎల్డిసి నుంచి ఆఫీసర్కి ప్రమోట్ అయ్యే ఇమీడియట్ రైట్ హయ్యర్ క్యాడర్లో ఉన్న మనిషి ఉన్నాడు అంటున్నారు. సో ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ అంటే ఇది. సో రైట్ కాబట్టి డి ఇక్కడ వస్తుంది, ఇక్కడ డి ఈకి లెఫ్ట్ అయిపోతారు, డి ఇక్కడ ఈకి రైట్ అవుతారు. సో మనం ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేయొచ్చు అండ్ దిస్ ఇస్ ఆర్ కరెక్ట్ ప్లేస్మెంట్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్డిసి ఈజ్ ఆక్యుపైడ్ బై ద ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఆఫ్టర్ ద ప్రమోషన్. సో ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఎవరో చూసుకోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్. ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ని మనం చూసుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా ఇచ్చింటే లైక్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్డిసి ఈజ్ ఆక్యుపైడ్ బై ద ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఫ్రమ్ ఎల్డిసి అని ఇచ్చుంటే మీకు ఇంకా కొంచెం క్లియర్గా ఉండేది. బట్ యా దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ అనమాట. ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ అన్నాడు కాబట్టి ఫ్రమ్ ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఇచ్చుంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది. అండ్ దిస్ క్వశ్చన్ని మీరు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ ఫోర్త్ హైయెస్ట్ క్యాటరీని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఫ్రమ్ ఎల్డిసి రావాలి, ఆ క్వశ్చన్లో మిస్ అయింది. ఆర్ మీరు ఒకటి ఎల్డిసి ఇక్కడ మీకు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ జేడి ఇక్కడ చూడండి. ఒకవేళ రైట్ ఆఫ్ ఇక్కడ చూడండి జేడి అయితే ఖచ్చితంగా రాదు. జేడి ఇస్ నాట్ ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ కదా, ఖచ్చితంగా ఏ విధంగా చూసుకున్నా హైయెస్ట్ క్యాడర్ అవుద్ది కానీ ఫోర్త్ హైయెస్ట్ అవ్వదు. సో మిగిలిపోయింది ఎవరు, ఇక్కడ రైట్ ఆఫీసర్. ఆఫీసర్ని మనం చూస్ చేసుకోవాలి అండ్ ఆఫీసర్ని చూస్ చేసుకోవాలంటే ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ని మాత్రం ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ని ఫ్రమ్ ఎల్డిసి మనం కన్సిడర్ చేసుకుంటేనే మనకి ఆఫీసర్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇది రాంగ్ అయితే కాదు, దిస్ ఇస్ నాట్ రాంగ్. బట్ వాట్ ద థింగ్ ఈజ్ మనం ఎలిమినేట్ చేయాలి. జేడీ ఎందుకు ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ అంటున్నాడో చూసుకోవాలి. జేడీ ఖచ్చితంగా అవ్వదు ఎందుకంటే జేడీ హైయెస్ట్ క్యాడర్, బట్ అయ్యేది ఏంటి ఆఫీసర్. సో ఆఫీసర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఎలా అయింది, ఎల్డిసి నుంచి ఫోర్త్ హైయెస్ట్ క్యాడర్ ఆఫీసర్ అయింది. సో ఆ విధంగా మనం దీన్ని
చూసుకుంటే ఈ క్వశ్చన్ అయితే కరెక్టేనండి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది కొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్. అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, పానిక్ అవ్వకండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ ద క్వశ్చన్. క్వశ్చన్ మాత్రం కరెక్టే. ఈ ఫోర్త్ హైయెస్ట్ క్యాటర్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నేను కూడా చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ ఐ కుడ్ రెక్టిఫై ఇట్. సో మీరు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ క్వశ్చన్ని ఇంకోసారి కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో యా, దిస్ ఇస్ ఆ రీజనింగ్ క్వశ్చన్ అండి. ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్వాంట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్లాస్ క్వాంట్ని స్టార్ట్ చేయబోతున్నాం. హలో. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ నెక్స్ట్ క్వాంట్ క్లాస్ రైట్ నౌ. సో ఇప్పుడు మనం ఈ క్వాంట్ క్లాస్ ఒక ప్రీ లెవెల్ డిఐ అనమాట. ఈ ప్రీ లెవెల్ డిఐకి నేను మీకు ఇచ్చే టైం ఇస్ అరౌండ్ 2 minutes ఆఫ్ టైం. దిస్ ఇస్ ఈజీ క్వశ్చన్. 2 minutes ఆఫ్ టైం. ఈ 2 minutes ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ని మొత్తం కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వాంట్ క్వశ్చన్ అనమాట. సో ఐ హోప్ దట్ మీరు పాజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. మనం ఇప్పుడు అందరం కలిసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఏమంటున్నాడు, ఫాలోయింగ్ ఇస్ ద డేటా about the number of bank notes of 100, 200, 500 and 2000 possessed by three friends. So three friends దగ్గర 100, 200 and 500 and 2000 notes ఉన్నాయి, బ్యాంక్ నోట్స్ ఉన్నాయి. అండ్ ఆ ఫ్రెండ్స్ పేరు ఏంటంటే అమర్, అక్బర్ అండ్ ఆంటోనీ. ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో ఈ ఈ విధంగా మనం ఈ ఫ్రెండ్స్ని ఇక్కడ ప్లేస్ చేసి, త్రీ ఫ్రెండ్స్ దగ్గర 100, 200, 500 అండ్ 2000 నోట్స్ అయితే ఉన్నాయి. అండ్ త్రీ ఫ్రెండ్స్ పేర్లు అమర్, అక్బర్ అండ్ ఆంటోనీ. సో అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు క్వశ్చన్లో, రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ పొసెస్డ్ బై దెమ్ ఇస్ ఎంత. సో టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎంత ఉందంటే ఎంత ఉంది అంటున్నాడు. సో మనం ఈ రేషియోని కనుక్కోవాలి. సో దీంట్లో ఫస్ట్ అమర్, నెక్స్ట్ అక్బర్ అండ్ నెక్స్ట్ విల్ బి ఆంటోనీ. బికాస్ ఈ విధంగానే మనకి క్వశ్చన్లో సిరీస్ ఆఫ్ వాళ్ళ పేర్లు ఇచ్చాడు. సో ఫస్ట్ అమర్ గురించి చెప్తున్నాడు. ద రేషియో ఆఫ్ 100, 200, 500 అండ్ 2000 బ్యాంక్ రూపీ నోట్స్ ఇస్ 10:4:2:1. సో ఇప్పుడు దీంట్లోంచి మనం అమర్కి ఎంత ఉన్నాయో చూద్దాం. అమర్ 100, 200, 500 అండ్ 2000 నోట్స్ ఏ విధంగా ఉన్నాయి రేషియోలో, 10:4:2:1 ఉన్నాయి. సో మొత్తం ఎన్ని నోట్స్ అయితే ఉన్నాయి అమర్ దగ్గర, దిస్ ఇస్ అమర్ కదా. సో అమర్ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే 10 into 100 plus 4 into 200 plus 2 into 500 plus 1 into 2000. సో ఈ విధంగా తన దగ్గర టోటల్ సమ్ ఆఫ్ మనీ అయితే ఉంది. ఆ టోటల్ ఎంతో చూద్దాం. సో ఇది 1000 ప్లస్ 800 ప్లస్ ఇంకో 1000 ప్లస్ 2000 ఉన్నాయి. సో 4,800 అమౌంట్ అయితే అమర్ దగ్గర ఉంది. సో అమర్కి ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు, 4824. సో 24, సో దీన్ని మనం 24x, 31x అండ్ 34x రాసుకోవచ్చు కదా. సో 24x is equal to 4800. సో 200. సో x is ఇక్కడ ఈ వాల్యూ ఎంత, సో 200. సో 31 into x ఎంత అయితే, 31 into 200 will be around 6200. సో అక్బర్ దగ్గర 6200 ఉందన్నమాట. అండ్ తన దగ్గర ఎంత ఉంది, 34 into 2. సో తన దగ్గర 6800 అమౌంట్ ఉంది. ఈ టోటల్ సమ్ వీళ్ళ యొక్క ఇండివిజువల్ సమ్స్ అయితే వచ్చేసాయి. అమర్ది మనకు తెలిసిపోయింది, ఇప్పుడు అక్బర్ది కూడా మనకు తెలిసిపోయింది. బట్ ఇండివిజువల్గా ఏమున్నాయో చూద్దాం. సో 100, 200, 500 అండ్ 2000 కదా. ఇక్కడ తన రేషియో ఎంత, 4:1:1:1. సో టోటల్ 6200 ఉంది. సో ఇక్కడ తను 6200 ఇచ్చాడు. సో మనం దాన్ని ఈక్వేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తన దగ్గర 100 నోట్స్ ఎన్ని ఉన్నాయి, 400 ఉన్నాయి. 100 నోట్స్, హండ్రెడ్స్ అనమాట ఇది. నెక్స్ట్ 200 నోట్స్ ఒకటి ఉంది, అండ్ 500 నోట్ ఒకటి ఉంది, అండ్ 2000 నోట్ ఒకటి ఉంది అనమాట. ఈ మొత్తం మీరు క్యాల్కులేట్ చేస్తే, ఈ మొత్తం మీరు చేస్తే ఎంత వచ్చింది మీకు, 4:1:1 రేషియో అన్నాడు కాబట్టి ఇది 5 + 4 9, 10 11 12 13, 1300 ఉన్నాయి. బట్ మనకి ఎంత ఉండాలి, తన దగ్గర 62 ఉండాలి. సో 13 into 1300 ఉన్నాయి కదా ఇక్కడ, ఒక్క నిమిషం. 4:1:1:1 కదా. 4, 200, 500 అండ్ 2000. ఇది 2000, సారీ ఇది 2000, 200 కాదు 2000. సో 2000, 25 plus 2 plus 4, 6 ఇక్కడ. సో 0 0 5 10 11 1.
3100 వస్తుంది ఇక్కడ టోటల్ చేస్తే మనకి ఈ విధంగా చేస్తే, కానీ తన దగ్గర ఎంత ఉండాలి 62. సో ప్రతిదీ ఇంటూ 2 అయింది. సో తన దగ్గర ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఈ రేషియోస్ని ఇంటూ 2 చేస్తే తనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది 6200. సో 400 నోట్స్ 8 ఉన్నాయి, 200 నోట్స్ 2 ఉన్నాయి, 500వి 2 ఉన్నాయి అండ్ 2000వి 2 ఉన్నాయి. ఈ విధంగా చేస్తే మీకు ఈ ఇండివిజువల్ నోట్స్ వాల్యూ కూడా వస్తుంది. అమర్ అండ్ అక్బర్ దగ్గర మనం ఇక్కడ దాకా ఈ రెండింటిని సాల్వ్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ని చూద్దాం యాంటోనీది. సో యాంటోనీని చూడడానికి కొంచెం ఇక్కడ ప్లేస్ని ఖాళీ చేద్దాం అనమాట. సో ఈ ప్లేస్లో ఏమంటున్నాడు యాంటోనీకి టోటల్ ఎంత ఉండాలి, యాంటోనీకి మనకు ఆల్రెడీ 6200, యాంటోనీకి 6800 ఉండాలి. సో టోటల్ 6800 ఉండాలి అండ్ సమ్ ఆఫ్ ద total number of 100, 200 and 500 notes is equal to the total number of 2000 notes. So 2000 notes 100 plus 500 plus 200 ఈ నోట్స్ ఎన్నైతే ఉన్నాయో ఇవి నోట్స్ ఆఫ్ ఆల్ is equal to notes of 2000 అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే ఇవి ఎక్స్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సో ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఇప్పుడు రేషియో ఎంత 100 is to 200 is to 500 is to 2000 రేషియో ఎంత, ఇవన్నీ సేమ్ ఉన్నాయి. 1 is to 1 అండ్ ఈ 2000 నోట్స్ ఎన్ని ఉన్నాయి ఈ 3. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 100 into 1 plus 200 into 1 plus 500 into 1 plus 2000 into 3 చేస్తే ఈ టోటల్ అమౌంట్ మీకు 6800కి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో చేస్తే మీకు ఎంత వచ్చింది 5 6 7 800 ప్లస్ 3 into 2 6000. సో ఈ విధంగా చేస్తే మీకు 6800 వచ్చింది అండ్ 6800 మీకు ఇక్కడ కూడా రావాలి. సో ఈ రెండు ఈక్వల్. సో మీకు ఈ నోట్స్ 1:100 నోట్స్ ఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ నోట్స్ అనమాట. దీంట్లో మీకు ఎలాంటి ఎడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ చేయకూడదు ఎందుకంటే మీకు ఈక్వల్గా బ్యాలెన్స్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఈ క్లాస్ని ఇక్కడ ఎండ్ చేసేద్దాము. ఐ హోప్ దట్ మీకు ఈ రీజనింగ్ క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాస్లో ఇవన్నీ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. అండ్ రీజనింగ్ క్లాస్ ఏదైతే ఉందో అది కొంచెం హై లెవెల్ క్వశ్చన్. సో డోంట్ గెట్ ప్యానిక్డ్ అలాంటి క్వశ్చన్స్ క్వాంట్ లైక్ పిఓ అండ్ క్లర్క్ మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఒక ప్రీ లెవెల్ క్వశ్చన్ చేస్తే ఒకటి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ చేస్తున్నాము. సో మనం మెయిన్స్ అండ్ ప్రీ లెవెల్ సిలబస్ని సైమిల్టేనియస్గా కవర్ చేస్తున్నాము. అండ్ యా దిస్ ఇస్ ఫర్ ద టుడే అండ్ ఐ హోప్ దట్ you like the session. If you do, please do like, share, subscribe and comment as well. ఇంగ్లీష్ది నేను కమెంట్ చేయమని చెప్పాను సో అది కూడా కమెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ఫర్ ద డే అండ్ ఐ హోప్ దట్ you enjoyed the class and thank you guys. Have a nice day.